హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజండి నేను పచ్చడి చూపిస్తానండి. బీరకాయ తొక్కలు అంటే మనం బీరకాయ కూర వండేసుకుంటాం కదా, తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలు తర్వాత పల్లీలు పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సినవి అండి పల్లీలు, బీరకాయ తొక్కలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, కొంచెం తగినంత చింతపండు, పచ్చిమిర్చి అవి వేయించుకునండి మిక్సీలో వేసుకుందాం. ఆయిల్ కాగింది కదా, పల్లీలు వేసుకుందాం. ఏంటంటే మనం ఈ తొక్కలండి మనం పాడేసే కంట ఇలా కొంచెం పల్లీలు వేసి పచ్చడి చేసామనుకో, పిల్లలకు పల్లీలు పచ్చడి కానీ వేసి పెట్టేసామనుకో, తొక్కలు కనపడవు కదా, మిక్సీలో వేసిన తర్వాత శుభ్రంగా తినేస్తారు. రెండు కలిపి వేయండి. వేగిపోయిన తర్వాత తీసి పక్కనేసి మనం ముక్కలు ఈ తొక్కలు బాగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. అంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా, ఈ మందంగా పోకుండా పోయేవాళ్ళంటే కొంచెం మనం ఎక్కువసేపు దగ్గరుండి బాగా వేయించాలి. వేయితే ఆ పచ్చివాసన అన్నది పోతుంది, కొంచెం ఉడికినట్టు అయిపోతాయి. అప్పుడు మనం అది ఇది కలిపి మిక్సీ వేసుకున్నాం అనుకోండి, అమ్మట్టు పచ్చడి వేగిపోయి కదా. ఇవన్నీ మనం పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇవి కలిపి మిక్సీలో వేసేసుకుంటే పచ్చడి. ఇందులో కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. మీకు నచ్చితే వేసుకోండి, ఎందుకంటే పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కల్లుప్పు, ఇది కొంచెం కచ్చాపచ్చి అయింది కదా, అది వేసుకుందాం. ఎందుకంటేనండి మరీ గంధంలా పట్టేసుకోవద్దు. కొంచెం వాటర్ పోసుకొని పట్టుకుంటే బాగానే ఉంటుంది, అలాగని ఎక్కువ పోయొద్దు. అయిపోయింది కదా, ఇది కొంచెం మనం తాలింపు వేసుకున్నాం అనుకోండి, గుమ్మగుమ్మలాడిపోద్ది పచ్చడి. కొంచెం తాలింపు గింజలు వేసుకుందామండి. ఏమీ లేదు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగి వేసుకుందాం, కొంచెం పసుపు. ఇలా ఇంగి వేసి కొంచెం పసుపు వేసి తాలింపు వేసుకున్నాం అనుకోండి, పోపు గుమగుమలు ఆడిపోద్ది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే బీరకాయ తొక్కల పచ్చడి చేసుకోండి, అలాగే పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. ఇందులో ఏం బీరకాయ తొక్కలు కనపడవు, పల్లీలే కనపడతాయి. ఓకేనండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.